తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. ముందుగా 4 Sides వీక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నేను మీ అవినాష్ జనగామ. మహా కుంభమేళా ఆరంభమైంది. అశేషంగా తరలి వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ జనసంద్రమైంది. 144 ఏళ్లకు జరుగుతున్న ఈ మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగ్రాజ్కు సోమవారం తొలి రోజే లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. వేకువజామున త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరించారు. పన్నెండేండ్లకు ఒకసారి కుంభమేళా, 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో ఆరంభమైన మహాకుంభమేళా 45 రోజుల పాటు జరగనుంది. దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మహాకుంభమేళాకు యోగి ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 40 కోట్లకు మించి భక్తులు ఈ కుంభమేళాకు తరలి వస్తారని అంచనా వేసింది. భద్రతా సౌకర్యాల పరంగా అనుక్షణం పర్యవేక్షిస్తోంది. నదిలో నిరంతరం పహారా చేపట్టింది. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసింది. సెక్యూరిటీ, డిజిటల్ సదుపాయాలను వినియోగిస్తోంది. గతంలో 3200 హెక్టార్లలో ఏర్పాట్లు జరగ్గా ఈసారి 4000 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేసింది. కుంభమేళాను 25 సెక్టార్లుగా విభజించారు. స్నానాలు ఆచరించే ఘాట్లను 12 కిలోమీటర్లకు పెంచారు. 1850 హెక్టార్ల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎటువంటి సమయంలోనైనా 90 లక్షల నుంచి 1 కోటి మంది ఉండే విధంగా ప్రయాగ్రాజ్ను రెడీ చేశారు. భద్రతా పరంగా 55 పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. 50,000కు పైగా పోలీస్ సిబ్బంది నిరంతర పహారా కాస్తోంది. నదిలో తొలిసారిగా తేలియాడే పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా తొలిసారి 100 మీటర్ల వరకు డైవింగ్ చేయగల అండర్ వాటర్ డ్రోన్లను మోహరించారు. 120 మీటర్ల ఎత్తుకు చేరుకోగల టెథర్డ్ డ్రోన్లను సైతం మోహరించారు. రియల్ టైం పర్యవేక్షణ, ముఖ గుర్తింపు సాంకేతికతను అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతో 2000కు పైగా కెమెరాలు ఆయా ఎంట్రీ పాయింట్ల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనితో పాటు 56 మంది సైబర్ వారియర్ల టీంను నగరంలోని ఆయా పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్లను అందుబాటులో ఉంచింది. మహాకుంభమేళా ప్రారంభమైన వేళ
ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే ప్రతి ఒక్కరికి ఇది ప్రత్యేకమైన రోజుగా పేర్కొన్నారు. విశ్వాసం, భక్తి, సాంప్రదాయాల సంగమంతో లక్షలాది మంది ఒక చోట చేర్చే పవిత్రమైన వేడుక అన్నారు. దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మహాకుంభమేళా ఒక వేడుకగా అభివర్ణించారు. పవిత్ర స్నానాలు ఆచరించి భగవంతుడి ఆశీస్సులు పొందేందుకు తొలి రోజే లక్షలాదిగా దేశ విదేశాల నుంచి భక్తులు తరలి రావడం సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. కుంభమేళాను పురస్కరించుకొని 98 ప్రత్యేక రైళ్లను ఇండియన్ రైల్వేస్ నడుపుతోంది. తొలి రోజైన సోమవారం ఒక్కరోజే 40 లక్షలకు పైగా యాత్రికులు పవిత్ర కర్మ షాహీ స్నానం చేస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని కుంభమేళా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగియనున్న ఈ 45 రోజుల కుంభమేళా నిర్వహణకు 7,000 కోట్ల బడ్జెట్ను యూపీ ప్రభుత్వం కేటాయించింది. మహా పుష్య పౌర్ణమి జనవరి 15 తొలి షాహీ స్నానం, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పవిత్ర స్నానాలు ఆచరించడానికి అత్యంత ముఖ్యమైన తేదీలుగా పండితులు పేర్కొన్నారు. పుణ్య స్నానాలు ఆచరించడానికి ఉదయం 5:27 నుంచి 6:21 వరకు బ్రహ్మ ముహూర్తంగా చెప్తున్నారు. మధ్యాహ్నం 2:15 నుంచి 2:57 వరకు విజయ ముహూర్తం, సాయంత్రం 5:42 నుంచి 6:09 వరకు గోధూలి ముహూర్తంగా పండితులు పేర్కొంటున్నారు. ఆత్మశుద్ధి, సర్వ పాపహరణ ఈ కుంభమేళా స్నానాలతో తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కుంభమేళాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. రాములు, ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే మహాకుంభమేళా ఆరంభం అని చెప్పవచ్చు. దీనికి అశేష జనం తరలి వస్తానని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జనసాంద్రం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి 144 ఏళ్లకు జరుగుతున్న ఈ మహాకుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్దదైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించింది అంటే గంగా, యమున, సరస్వతి నదుల ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ ప్రాంతంలోనే ప్రయాగ్ కు తొలి రోజు లక్షలాది మందిగా తరలి వస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించింది వేకువజాముననే త్రివేణి సంగమానికి చేరుకొని భక్తులంతా పవిత్ర స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఈ నది సమూహ ప్రాంతంలో భక్తులు వేలాదిగా తరలిస్తున్నారని చెప్పొచ్చు. అట్లాగే ఈ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి 144 ఏళ్లకు మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ లో ఆరంభమని చెప్పొచ్చు. మహాకుంభమేళను 45 రోజుల పాటు జరుగుతుంది. అంటే ప్రపంచంలోని ఉన్న ఈ భక్తులకు సంబంధించింది ఎవరైతే అశేష ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో గంగా స్నానం చేసిన తర్వాత గంగా స్నానంలో చేస్తే ఈ ఎంతో పవిత్ర జ్ఞానం సంపాదిస్తుంది అనేది వస్తుంది అనేది ఈ ఒక నమ్మకం. ఈ నమ్మకానికి సంబంధించిన దాంట్లోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య అనేక కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఈ మహాకుంభమేళా జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించింది 40 కోట్లకు మించి భక్తులు ఈ కుంభమేళకు తరలి వస్తున్నారని కూడా చెప్పొచ్చు. భద్రతకు సంబంధించింది సౌకర్యాలకు పరంగా చూసుకుంటే అనుక్షణం ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుందనేది చెప్పొచ్చు. నదిలో నిరంతరం నదిలో చూసుకుంటే భద్రతకు సంబంధించింది పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు.
అట్లాగే పారిశుద్ధ్యంకి సంబంధించింది ఎవరైతే యూపీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడో ఆదిత్య, ఆయన ఒక విధంగా చెప్పాలంటే హిందూ సంప్రదాయానికి నిలువుట అద్దం అని చెప్పొచ్చు. అట్లా ఈ పారిశుద్ధ్యానికి సంబంధించిన దాంట్లో పెద్దపీట వేసింది చెప్పొచ్చు. సెక్యూరిటీ సంబంధించింది కూడా చూసుకోవచ్చు. డిజిటల్ సదుపాయాలతో కూడా సెక్యూరిటీని పరిశీలన చేస్తున్నారని చెప్పొచ్చు. గతంలో 3200 హెక్టార్లు ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా ఈసారి కూడా 4000 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ భక్తుల మహాకుంభమేళకు సంబంధించింది ఏర్పాటు చేయడం అనేది చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 12,000 కిలోమీటర్ల మేరకు పెంచడం జరిగింది. 1850 హెక్టార్ల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అంటే ఈ కుంభమేళకు వచ్చిన ఎవరైతే భక్తులు ఉంటారో ఆ భక్తులకు సంబంధించిన ఈ వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా పెద్దపీట వేయడం జరిగిందని చెప్పొచ్చు. ఎటువంటి సమయంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భద్రత వైఫల్యం లేకుండా ప్రభుత్వం డేగ కన్నుతో పరిశీలన చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది దేశంలో జరుగుతున్న పెద్ద కుంభమేళ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రభుత్వాలకు సంబంధించింది. హిందూ మతానికి సంబంధించింది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. హిందూ మతం ఎంత పవిత్రమైంది అనేది, హిందూ మతానికి సంబంధించిన ఆచరిస్తున్నప్పుడు ఆ మతానికి సంబంధించిన సంప్రదాయానికి సంబంధించింది ఈ మహాకుంభమేళ ద్వారానే ప్రజలకు, దేశంలోని హిందూ మతాలకు సంబంధించిన వాళ్ళందరికీ తెలియజేయడానికి ఈ మహాకుంభమేళ ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అట్లాగే 90 లక్షలకు సంబంధించిన నుంచి 1 కోటి మంది ఉండే విధంగా ప్రయాగ్ రాజ్ను రెడీ చేశారని చెప్పొచ్చు. భద్రతకు సంబంధించింది 55 పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. 50,000కు పైగా పోలీస్ సిబ్బందిని నిరంతరం పహారా కాస్తుందని కూడా చెప్పుకోవచ్చు. నదిలో తొలిసారిగా తేలియాడే పోలీస్ స్టేషన్లు కూడా, అంటే మనం ప్రపంచ దేశాలు భారతదేశం అంటే ఇంకా చిన్న చూపుతోనే చూస్తున్నాయి, కానీ ప్రపంచానికి ఒక సవాలుగా విసురుతున్నామని చెప్పొచ్చు. ఈ రోజు పోలీస్ స్టేషన్ అంటే భూమి మీద కడతారు, పోలీసులు భూమి మీదనే ఉంటారు అనుకో. అంటే అధునాతన టెక్నాలజీని ప్రయోగించడంలో భారతదేశం ఇంకా వెనుకబడి ఉందని అనుకుంటారు. కానీ ఈ రోజు మనం టెక్నికల్ గా ఆధునిక పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్లను కూడా నీళ్లపైన ఏర్పాటు చేసి టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుందనే చెప్పొచ్చు. భద్రతలో చర్యల్లో భాగంగా తొలిసారి 100 మీటర్ల మేరకు డ్రైవింగ్ చేయగల అండర్ వాటర్ డ్రోన్లను కూడా ఏర్పాటు చేయడం అని చెప్పుకోవచ్చు. ఈ డ్రోన్లను సైతం అంటే ఎక్కడికక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుంది, ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అనేది పర్యవేక్షించడానికి మొత్తం డ్రోన్ల సాయాన్ని, అంటే నూతన టెక్నాలజీని, నూతన విధానాన్ని భారతదేశంలో మనం ప్రవేశపెడుతున్నామని కూడా ప్రభుత్వం. రాము, ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పండి. మొదటి రోజు ముగింపుకి దగ్గరగా ఉంది, ఎందుకంటే తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే కుంభమేళా మొదలైనటువంటి ఈ సందర్భంలో మొదటి రోజు ముగింపుకు వస్తుంది కుంభమేళాలో. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే జరిగినట్టుగా ఎక్కడైతే లేదు. ప్రస్తుతానికైతే కుంభమేళా వాస్తవానికైతే మొదటి రోజే అయినప్పటికీ కూడా సాఫీగానే సాగుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది భారతదేశంలో నిర్వహిస్తున్న ఏదైతే అతిపెద్ద కుంభమేళా అని చెప్పవచ్చు. దీనికి సంబంధించింది ఈ రోజు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే కాదు, భారతదేశంలో ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉందో లేదా సైన్యం ఉందో ఈ సైన్యం అంతా కూడా కుంభమేళా వైపు ఒక కన్నేసిందని చెప్పవచ్చు. ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలో ఉంది. కాబట్టి ఇది హిందూ మతానికి సంబంధించింది, హిందువులని నిరూపించుకోవడానికి సంబంధించిన విషయం. కాబట్టి హిందూకు సంబంధించిన ప్రపంచంలో ఉన్న హిందువులంతా మన వైపు చూసే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా మంచి అంటే ఒక నూతన, అంటే మనిషికి నూతన మానవత్వం, అంటే నూతన మానవుడిగా తయారయ్యే ఇక్కడ భారతీయ సంప్రదాయానికి సంబంధించి గతంలో మునులు, తర్వాత ఇతర సంబంధించిన మేధాశక్షన్ సంబంధించిన వాళ్ళంతా ఈ గంగా నదిలో స్నానం చేస్తే అనేక శక్తులు వస్తాయి అనేది ఉదాహరణకు భీష్మాన్ని తీసుకుంటే గంగాపుత్ర అంటారు. అట్లాంటి భీష్మ మహాపుడు పుణ్యమైన జన్మించిన గంగాలోనే ఈ శక్తి ఉంది. ఇక్కడ 3 నదులు కలుస్తున్నాయి కాబట్టి ఇది అనేక శక్తులకు సంబంధించి చెప్పుకోవచ్చు.
మహాకుంభమేళ ఆరంభమైంది కాబట్టి అశేషంగా తరలి వస్తున్న భక్తుల్లో ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఇప్పటికి లేవు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా రాము అదే విధంగా మోదీ వచ్చేందుకు ఆస్కారం ఉందా? ఈ కుంభమేళాని దర్శించేందుకు ఆస్కారం ఉందా? తను కూడా ఇక్కడ స్నానాలు చేసేందుకు ఆస్కారం ఏమైనా కనిపిస్తుందా? అంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి రాము? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఆదిత్య యోగి అక్కడ ఉన్న ఏర్పాట్లన్నిటి పరిశీలన చేస్తూనే దేశ ముఖ్యానికి ప్రధానమంత్రి అయినటువంటి నాయకుడిని అక్కడికి ఆహ్వానించడం జరిగింది. మనకున్న సమాచారం మేరకైతే అక్కడికి వస్తాడనేది అక్కడి కొంత నిఘా మేరకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఎందుకంటే ఒక దేశానికి నాయకుడు కాబట్టి ఆ నాయకుడి నిఘా సంబంధించింది పూర్తి స్థాయిలో అన్ని విషయాలు బయటికి రావు. ఎప్పుడు వస్తాడనే దానిపైనే ముందుగా ప్రకటిస్తారు. ఇవి అన్నిటికి సంబంధించిన పూర్వపరాలు పరిశీలించిన తర్వాతనే మొత్తానికి మోడీ కూడా ప్రధానమంత్రి కూడా మహామేళకు కూడా కుంభమేళకు వచ్చే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. అవినాష్. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. పవిత్ర త్రివేణి సంగమంలో నెలన్నర పాటు సాగే ఈ మహా ఆధ్యాత్మిక కుంభమేళాలో దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులతో పాటు సాధువులు, అఘోరాలు, పలువురు దేశ విదేశ ప్రముఖులు హాజరు కానున్నారు. సాధువులకు సంబంధించి 13 అఖాడాలు ఈ మహా కుంభమేళాలో భాగం కానున్నాయి. ఇదే కాకుండా మహా కుంభమేళాను దర్శించుకుని అక్కడ స్నానం ఆచరిస్తే హైందవ ధర్మంలో మనకున్నటువంటి ఇప్పటివరకు చేసినటువంటి పాపాలు తొలగిపోయి పుణ్యాల్లోకి వెళ్తారు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. అదే కాకుండా ప్రయాగలో ఈ మహా కుంభమేళాతో పాటు త్రివేణి సంగమం అయినటువంటి స్థలం కాబట్టి అక్కడ పితృతర్పణాలు చేస్తే కూడా ఎనలేని పుణ్యం సంపాదించుకోవచ్చు అని నమ్మేటువంటి ఆచారం హైందవంలో ఉంది. కాబట్టి మరొక మారు అందరికీ మహా కుంభమేళ శుభాకాంక్షలతో పాటు 4 Sides TV వీక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.